హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. జీవితంలో ఉన్న దురదృష్టం దూరం అవ్వాలంటే శనివారం చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. శని ఒకసారి తగులుకుంటే ఏ పని జరగదంటారు. అనుకున్న పనులేవి జరగకపోయినా తలపై శని తాండవం చేస్తుంది అని అంటారు. కానీ అటువంటి శనిగ్రహం మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసి మిమ్మల్ని రాజుగా చేస్తుంది. శనికి కోపం వచ్చిందంటే నాశనం కూడా చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా ఇతర రాశుల వారితో ప్రయాణిస్తాడు. శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పడుతుంది. శని రాశి సమయంలో వివిధ రాశి చక్రాలు ఉన్న వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కొంతమందికి శని వల్ల మంచి జరిగితే మరికొంతమందికి మాత్రం కఠిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని అశుభ స్థానం కెరియర్లో అంతరాయం కలిగిస్తుందని, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 విధాలుగా కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. శనిదేవుని వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు జరుగుతున్నట్టు అనిపిస్తే ఇక్కడ పేర్కొన్న కొన్ని శని నివారణ చర్యల ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు. ఫలితంగా అశుభ ప్రభావాలను వదిలించుకోవచ్చు. ఈ నివారణలు శని సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి. 1వది హనుమాన్ ఆరాధన. పురాణాల ప్రకారం శనిదేవుడు హనుమాన్కు తన భక్తులను ఎప్పుడు ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేశాడు. కాబట్టి శనివారం హనుమాన్ను పూజించండి, వారికి నైవేద్యం సమర్పించండి. హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి చదవండి. 2వది రుద్రాక్ష ధరించండి. శని చెడు పరిస్థితుల కారణంగా మీ జీవితంలో ప్రతిదీ పాడైపోతుంటే శనివారం లేదా సోమవారం గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షను ధరించాలి. కొన్ని రోజుల్లో దాని శుభ ప్రభావాలను పొందడం ప్రారంభమవుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. 3వది శని మంత్రాలు జపించండి. ఈ 2 మంత్రాలను ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్వరాయ నమః మరియు ఓం శనిశ్చరాయ నమః అని జపించండి. శనివారం కనీసం 2 నుండి 5, 7, 9, 11 సార్లు ఈ మంత్రాలను జపించవచ్చు. ఈ మంత్రాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటారు. దీనితో పాటు పేదలకు దానం చేయండి. రావి చెట్టుకు పూజ. శనివారం రావి చెట్టును పూజించండి. రావి చెట్టును 33 వర్గాల దేవతల నివాసంగా భావిస్తారు. దీనితో పాటు శ్రీకృష్ణుడు రావి చెట్టును తన రూపంగా వర్ణించాడు. శనిదేవుడు కూడా శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు. అటువంటి పరిస్థితిలో శనివారం రావి చెట్టును పూజించినప్పుడు శనిదేవుడు చాలా సంతోషంగా ఉంటారు. భక్తుల బాధలను తొలగిస్తారు. శనివారం ఆవ నూనె దీపం వెలిగించి పీపాలు చెట్టు కింద ఉంచండి. ఆవ నూనెను దానం చేయండి. శనివారాల్లో ఆవ నూనె దానం చేయండి. దానం చేసే ముందు దానిని ఒక పాత్రలో తీసుకొని అందులో మీ ముఖాన్ని చూడండి. అప్పుడు దానం చేయండి. శనివారం వరకు ఇలా నిరంతరం చేయడం ద్వారా శనికి సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ఇది కాకుండా ఆవ నూనెతో రొట్టె తయారు చేసి శనివారం కుక్కకు తినిపించండి. ఇలా చేసినా కూడా మీకు కొద్ది వరకు మనశ్శాంతి అనేది ఉంటుంది.